నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ప్రపంచ పటంలో ఒక చిన్న సముద్ర మార్గం, కానీ అది మూతపడితే ప్రపంచమే అంధకారంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అదే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్నటువంటి యుద్ధ మేఘాలు ఇప్పుడు ఈ కీలక జలసంధిపై పడ్డాయి. అసలు ఈ జలసంధి ఎందుకు ఇంత హాట్ టాపిక్ అయింది? మన వంటి సామాన్యులపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒమన్ మరియు ఇరాన్ దేశాల మధ్య ఉండే ఈ సన్నని జలమార్గం వెడల్పు కేవలం 33 కిలోమీటర్లే. కానీ ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 22% అంటే రోజుకి సుమారు 2 కోట్ల బ్యారెల్స్ ఇక్కడి నుంచే వెళ్తుంది. అంటే మనం వాడే పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు, వంట గ్యాస్ ఎల్పిజి, అలాగే ఫ్యాక్టరీలకు కావలసినటువంటి సహజ వాయువు ఎల్ఎన్జి కూడా ఈ దారిలోనే ప్రయాణిస్తాయి. ముఖ్యంగా భారతదేశం తన చమురు అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ దాదాపు 60% గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ఈ మార్గం మూతపడితే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర $100 నుండి $150 పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర భారీగా పెరగవచ్చు. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. చమురు కంటే ఎక్కువగా భారత్ ఎల్పిజి మరియు ఎల్ఎన్జి కోసం ఈ మార్గంపై ఆధారపడుతుంది. మనం ఇంట్లో వాడే వంట గ్యాస్ లో సుమారు 50 నుంచి 60% ఈ జలసంధి ద్వారానే వస్తుంది. క్రూడ్ ఆయిల్ లాగా వీటికి భారీగా నిల్వలు మన దగ్గర లేవు కాబట్టి ఈ మార్గంలో చిన్న అంతరాయం కలిగిన వంట గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేయకపోయినా ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. మరి మన భారత్ తన ఎనర్జీ సెక్యూరిటీ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తుందా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.